ఏం తెలుగు నువ్వు వెయ్యి, నేను ఎత్తాను వీడియో. ఇగో ఏం లేదు, ట్రైన్ వచ్చేటప్పుడు ఏం చేస్తావంటే ట్రైన్ ఇలా వస్తూ ఉంటుంది, మరి ఇటు వచ్చిద్దో అటు వచ్చిద్దో నాకు కూడా తెలియదు. నువ్వు దాని మీద చెయ్యి అట్లా ఓకే. బాలకృష్ణ చెయ్యి వేస్తే ట్రైన్ ఆగుద్ది చూడు, అట్లా చెయ్యి, ట్రైన్ ఆగుద్దో లేదో చూద్దాం. ఓకేనా? కొట్టాననుకో ఈ పక్క పళ్ళు ఆ పక్కే, ఆ పక్క పళ్ళు ఈ పక్కే వస్తాయి. ఎటు పోయినా పడలేగా, పళ్ళైతే ఓడవుగా. ఓడవు అంటమే కానీ ఓడవు. బాబోయ్ ఎలా చేత్తో బండ చేత్తో నొక్కేసాడు. అమ్మ బ్యాగ్ కూడా విరిగిపోయి ఉంటుంది. స్టాప్, ఆగుము అంటే ఎందుకనో నన్ను ఇసిపించుకో. మింగేశాడండి. అయ్యో అయ్యో, డబ్బులు ఉన్నాయి దీంట్లో. ఓ కనకమావు, నా బ్యాగ్ మాత్రం ముట్టుకోకు నువ్వు. డబ్బాలో డబ్బులు ఉన్నాయిగా, 200 నోట్లు బాగానే ఉన్నాయి. నువ్వు ఇచ్చావు కదా మహానుభావుడు, దానికి 600-700 అయిపోయింది. అయ్యో ఒకసారి చూపివా, చూస్తా. నేను చూపించను ఒక్కసారి అసలు, నేను చూపించను. చూస్తా, చూసి దాంట్లోనే పెడతా. నన్ను అరిపించకమ్ము. అమ్మో నన్ను అరిపించకమ్ము. తిన్నా అన్నాడు, అక్కడ మింగేశాడు. అమ్మో నన్ను అరిపించకమ్ము. బిస్కెట్లు బ్యాగ్ పెట్టానమ్మా నేను. బిస్కెట్లు పెట్టినావా? అయ్యో మరి నాకు చెప్పలేదేంది నువ్వు? ఇదేంటంటే నేను చూపిస్తాగు. వద్దులే బాబు, నువ్వు చెయ్యట్టద్దమ్మో. నువ్వు చేయబట్టద్దు బాబు. నేను చూపిస్తా కనుక చూపించాను. నేను పెట్టిందని నాకే తెలియదు, నీకేం తెలుస్తుంది? ఇంకో జిప్ ఉందా? ఇంకోటి ఉంది, ఇదిగో ఒకటి ఉంది, 2 ఉంది. ఇదే కదా ఇప్పుడు తీసింది. ఇది కాదు, ఇదిగో ఇక్కడ ఉంది బాక్స్. బాక్స్ చూసేటప్పటికి రేపు చేసేయాలని చూస్తావు, దాన్ని తినేయాలని చూస్తావు. నేను ఎదురుండని పెట్టానమ్మా. దయ్యం పట్టకపోయిందేమో. తీసింది ఎన్నిసార్లు తీస్తున్నాను చూడు. నేను ఇది రెండోది, ఫస్ట్ ఇది. నువ్వు బట్టల్లో లోపల ఎక్కడో పెట్టుంటావు. అది పైన పెట్టాను, చిరిగిపో. ఓ కూరగాయలు దాంట్లో పెట్టాను. ఓ మై గాడ్, బాగానే గుర్తు చేసుకున్నావే. నీకు మైండ్ రీల్ మెల్లగా తిరిగిద్ది లోపల. ఎంజేయింది తిరిగి ఫ్రై చేసేస్తుంది నాకు. ఇంత ఈ కూరగాయలు తీకుందాం. గేట్ తీయట్లేదు. వెళ్ళాలి కదా, ట్రైన్ రాంది ఎలాగా. ఇప్పుడు ఎలా చెప్పు? అయ్యో బండి వస్తుంది ఏదో బండి. ఆ బండి ఇక్కడికే ఆగుతుంది. నాకు చెబుతున్నావు, నాకు నేర్పుతున్నావు. నువ్వు నా కాడికి పిల్లే పిచ్చిగాడు. అదే ఈ డైలాగ్ విషయంలో ఇందాక స్టోరీ చెప్పింది నేను. ఇదిగో తిను, ఇంకా తిను. ఏమున్నాయి దాంట్లో? ఏ వాసన వస్తుంది? ఇదిగో కళ్ళజోడు దాంట్లో ఉంది కదా. కళ్ళజోడు అది కనిపించట్లా సరిగ్గా, పాడైపోయినాయి అద్దాలు. అయ్యి బాబోయ్, దీన్ని తినేసాడు అమ్మోయ్. అంతే, ఇంకా అడక్కో. ఓకే, బండి వచ్చేలోపు గంట అయింది. గంట ఎవడో పెట్టాడు, 10 నిమిషాలు. మా వచ్చి గంట అయింది ఇక్కడికి. బిస్కెట్స్ తింటారమ్మా? వాళ్ళు నిన్ను గుర్తుపట్టరు. నన్ను గుర్తుపట్టే కదా బిస్కెట్ తింటారా? అడిగితే కోరితే మాకు ఏదో లేదన్నాడంట. అలా పోను బిస్కెట్ తీసుకున్నామంటే వద్దంట. మనకు పెట్టేవాళ్ళు ఉంటాయి ఎవరో. వాళ్ళు తినన్నాను తిడతావు, తింటా అన్న చూడు ఎట్ట తీసుకున్నాడో అంటావు. అన్యాయం తెలుసా? ఇటు నుంచో, ఇటు నుంచో, ఇటు నుంచో. పెట్టేది కాదు, వాడు తింటా అన్నా తిన్నడు రా అంటావు, మెక్కేసాడమ్మా అంటావు. వాడు తిననన్నా వదిలిపెట్టవాడిని, కోరిస్తా అంటే కోరికున్న పిల్లల్ని వదిలి. రాజమండ్రి బండే. అబ్బా, నేను ఎక్కిద్దాను కదా మరి. ఆబ్జెక్ట్ ఎక్కతావా? ఇది ఎవడ తీయమన్నా నిన్ను? అదే మరి పందిలాగా ఉంది ఇది, గట్టిగా అంత బరువు ఉందో. అన్నీ ఉన్నాయేమో, నొక్కేస్తున్నావు. కాయలు ఉన్నాయి. కాయలు ఉన్నాయా? అయ్యో నిజంగా ఇది బ్యాంక్ కుళ్ళిపోతుంది. దాకొచ్చా, ఆగు, బండి ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకా నువ్వు కట్టు. 4 గంటలు ఎక్కువైపోయి నువ్వు వీడియోలు తీసుకుంటాను. ఎక్కడ తీసిన బండి దోలి చేతులు నొప్పి పుడుతున్నాయి, పట్టుకోలేకపోతున్నా అసలు. కంది
కందికాయలు కావాలా? కంది సేను కాడ ఉంటాము లేపిండు. కట్టింకా వీడియో నువ్వు కట్టమన్నది కానీ నేను కట్టను. తీసుకుంటాను. ఇలాంటి రూట్లోకి తీసుకొచ్చావు ఎందుకమ్మా? ఏమన్నా ఆఫీసులో చేసినా నువ్వు బాగానే ఉంటావు, నన్ను రేపు చెప్తారమ్మో. దిగు ఎందుకు దిగు చూతా, నీకు ఒక మాట చూతా. చెన్నై శవం అంటమ్మో. ఏం పేరు అది? చెన్నై శవం అంట. చెన్నయ్య శవమా? చెన్నయ్య శవం ఎందుకు అనుకో? ఎవరో కూర్చున్నట్టు రాసుకున్నారు సరదాగా. చెన్నయ్య శవమా? సరిగ్గా చదువు వచ్చి. చదవడం రాకపోతే నాకు చెప్పు, నేను చదువుతా. చూస్తా చూడు, కళ్ళు చూడు ఎట్ట పెట్టి చూస్తా. ఇది సూప్ అంటలేదు చూడు. ఏం పేరు ఉందిడా? చెన్నయ్య కేశవ. చెన్నై కేశవ, చెన్నయ్య శవ అన్నాను. ఈ జోడు మరి ఆందో అమ్మా. జానీ జానీ తను వెళ్ళలేదు మరి? తను వెళ్ళలేదా? వాళ్ళ పని అయిపోయింది కూడా, వచ్చిండ్రు కూడా. అయ్యా ఓకేనా? ఓకేనా? వాళ్ళది ఓకే, నాదే వెనకబడిపోతుంది. నీ వెనకాల ఇలా ఇలా తాండవింతున్నాయి దెయ్యాలు. అదే అనుకుంటా, నిజమే అనుకుంటా. మరి నువ్వు అంటా ఉన్నావు నీ నోటితో, మరి దయ్యాలు ఏమన్నా పట్టినాయి? నా నోటితో ఏంటి? దత్తుడు గారు అన్నారు, నాకు మాత్రం ఏం తెలుసు. ఇప్పుడు వారాలు చేస్తున్నాగా. 3 వారాలు అయినాయి. ఆ రూట్కి వెళ్ళిపోతుంది. ఆ రూట్ నాగార్జున సాగర్. నాగార్జున సాగర్ వెళ్తున్నారండి. ఇటేమో మిరియాలు కూడా. ఇప్పుడు నువ్వు ఇటు ఇటు ఎటు ఇటు ఇటా? మనం ఇప్పుడు వేరే ఊరికి పోతున్నాం. వేరే ఊరు వెళ్తున్నావా? ఏ ఊరు అది? హాలియా. అలియాలు ఎవరు ఉన్నారు? మా చుట్టాలు. చుట్టాలు ఇంటికి వెళ్తున్నావా? మరి నేను ఎక్కడ ఉన్నాను? చుట్టాల ఇంటికి పోయి అటు నుంచి అటు లేకపోతే నిన్ను మా ఇంట్లో వదిలిపెట్టిపోతాలే. మరి చుట్టాల ఇంట్లో ఎవరు ఉన్నారు? నేను అడిగి పోవట్లేదా మా అత్తోళ్ళతో? మీ అత్తోళ్ళు కూడా వెళ్తావా? ఎందుకు వాళ్ళకి వెళ్ళే అంటున్నావు? ఎందుకు నీకు ఒకసారి చూస్తే గుర్తుండదు దేనికి నీకు? మరి నువ్వు అరువు ఒకసారి గట్టిగా నాతో పాటు. నేను అరవను అమ్మో, నాకు ఆకలేసేది. 1 గంట అయిందా? నువ్వు 1 గంట అన్నా కానీ నాకు ఆకలేస్తుంది. ఇదిగో నేను ఏడవను, బ్లడ్ వచ్చేదానికి ఏడిసేస్తాను నేను. అయ్యో పాము కరిసినప్పుడు పాములు అన్నకాడ పాములు ఉంటాయి, పాములు పక్కనే ఉంటాయి ఆడ గడ్డిలో వెంటాయి. అవి చూస్తున్నాడు ఇలా టుక్ పడిపోతుంది. రోజు దుప్పుడు దులిపాను, ఎందుకు దులిపాను దేవుడు తెలియదు. డింగ్ 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 పాకేస్తుంది ఇంత పాము. అయ్యో బాబు పాము కరిచేసింది అమ్మో. నిజంగానే ఆడేందుకు కదిలింది కనుక. నువ్వు పాములు గేములు అనక ఎంటాయి, కోపం వచ్చేది దాటికి. నేను ఏమన్నా అట్లా ఏమన్నా తిట్టేనా? క్షమించు అను. నాగే కొట్టాననుకో, నువ్వు పెళ్ళి అయిపోవాలని క్షమించాను. నువ్వు నాగేంద్రుడు దండం పెట్టు. నాకు పెళ్ళి అయిపోవాలి, నన్ను క్షమించు. అంతే సార్. నువ్వు కూడా చెప్పు, నేను ఎందుకంటే సాజిత్కి పెళ్ళి అయిపోవాలి, క్షమించు అను. అమ్మా ఏమో నమ్ము. వాళ్ళు బిస్కెట్ ఇస్తుంటే వద్దంటే అమ్మాడు తినం చెయ్యో. నేను పోనీలే సోద మీద తింటే సోతున్నాడు కదా, బిస్కెట్ ఇస్తుంటే ఇదేంది కనుక ఈ దిష్టి తీసుకోవడం రోడ్ల మీద? ఒక రోజు లేదు, ఒక టైం లేదు. ఆ రాయిలో ఉన్న దరిద్రం ఏమన్నా ఉంటే నీకు చుట్టుకుంటది అనుకుంటున్నావు నువ్వు. వీడి దిష్టి కూడా పోవాలి నాయన. అది దిష్టి తీసుకోవడం. ఇప్పుడు బండి దాని మీద నుంచే పోతాం, మనం అటు నుంచే పోతాం. ఎదవేక్షన్ చేయకుండా ఇటు పెట్టావు రూటు. నువ్వు అటంటే నాగార్జున సార్ వెళ్తావా? నువ్వేమన్నా? అవును, అటే పోయేది మనం. అయితే ఇప్పుడు రాయి, ఏ రాయి పడితే ఆ రాయి ముట్టుకొని ఎవడన్నా కొబ్బరికాయలు కొట్టిపోయింది అనుకుంటా. ఇది ఊరు బయట తెలుసా? రాయిని పట్టుకున్నావు నువ్వు, దానికి ఉన్న దరిద్రం ఏమన్నా నీకు చుట్టుకుంటదేమో, అది ఆలోచించు. ఎందుకు పెళ్ళి అవ్వట్లేదు నీకు? ఇంకా పొగర అనగాలని దేవుడు ఇంకా అవనివ్వట్లేదు. వయసు అన్న తర్వాత వయసులో ఎవరికైనా పొగర అనేది ఉంటుంది. అంటే పొగర అంటే మంచి పొగరు, నాది చెడ్డ పొగరు కాదు. అర్థమైందా? ఇప్పుడు ఇంచక్క నాకు నాగేంద్ర కనబడితే నేను చాలా సంతోషిస్తాను. ఎందుకు? ఇప్పుడు ఆ గోడ పైకి ఎక్కుతుంది అనుకో, నువ్వు పరిగెడతావు. ఇప్పుడు గోడలు ఎక్కుతాయి తెలుసా? పడుకుంటా ఈ టైంలో బయటకు
పడుకోవడం కాదు, అదిగో ఆడ పచ్చని చెట్లలో పడుకొని ఉంటాయి చల్లగా. ఒక్కసారి పైకి లేచింది అనుకో, మొన్న లేచింది చూడు కర్నూలులో, ఇట్ట లేచింది పాము, ఇట్ట లేచి లక్ష్మి గారు మిమ్మల్ని వదిలేసి వాళ్ళు ఎందుకు పారిపోతున్నారు, వాళ్ళు మొగోళ్ళు కదా అని అడిగారు నన్ను. కాదు, పాము ఎట్ట లేచింది, అది ఆడ కాదు, ఆడ కర్నూలులో పాము ఇట్ట లేచింది, అది ఆపోజిట్ లోకి వెళ్తాను చూసుకుంటా, దాని నడుము మీద ఇట్ట నించుంది, ఇట్ట తిరిగింది, ఇట్ట చూస్తుంది, సపక్కని పోయింది. బా 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 బా, ఏం పాము అది, మామూలు పాము కాదు, ఎంత పొడుగుంది, దారి అంత పొడుగుంది అది. అయ్యా ఎవరో ఒక ఆయన వస్తాడు, మరి ఎందుకు వస్తున్నాడు, ఎందుకు మరి ఆయన ఏదో ఇప్పుడు ఎవరిని ఇద్దరు కలిసి నన్ను రేపు చేత నువ్వు ఏం చేయగలుగుతున్నాడు. అమ్మో ఎవరు లేరు ఇక్కడ, అడవి ఇదంతా తెలుసా, ఎవరు పట్టకూడదు అంటావు, నేను ఎక్కడ పరిగెట్టను, దీంట్లో కొరకాలి నేను. నలుగురిని కాళ్ళు చేతులు ఇరగొట్టి ఆ నీళ్ళలో పడేస్తా. అలాగేలే, నా గురించి నీకు సరిగ్గా తెలియదు. నాకేదో తెలుసమ్మా, నీ బీభత్సం చూపించావు కదా అప్పుడు తెలిసి, అప్పటి నుంచే నేను నమ్మానమ్మ నేను, లేకపోతే నాకు అప్పటి నుంచి నువ్వు అమ్మాయికి చక్కెర వచ్చాడు అనుకున్నాను నేను. మన జోలికి వస్తే మనం ఊరుకోంగా, మన జోలికి రానంత వరకే మనం మంచివాళ్ళం. అలాగే మన జోలికి వస్తే ఇవి ఇప్పుడు తీసుకున్నావు అంతే సంగతులు. ఏంటి అవి బాగున్నాయి బూట్లు, కొనుక్కున్నాం మొన్న. ఎంత, నాకు మాత్రం జోడుకోను, నాకు మాత్రం చెవులి కొనదు, నాకు చెవులి ఎప్పుడు కొంటావో కొను. బూట్లు బాగున్నాయా, చాలా అందంగా ఉన్నాయి, నీకు మళ్ళీ ముదిరిపోయినాయి కూడా. ముదిరిపోయినాయా, ఏదో ఒకటి అంటావు నువ్వు, నాకు తెలుసుగా. నడువు అమ్మ, వద్దంటే వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఏ పని పర్లేదు, నాకన్నా అమ్మ బిస్కెట్. కూర్చో, ఇప్పుడు తిన్నావు చాలే, మొత్తం దాంట్లో బిస్కెట్లు అన్నీ నువ్వు తినేసావు. వాళ్ళకైతే ఇస్తా అంటావు కానీ నాకు మాత్రం ఇస్తా. ఆ రాయి దిష్టి తీసి ఆడ పడేసి నువ్వు, దాని మీద నుంచి పోవాలన్నా ఇప్పుడు బండి నేను? నువ్వు దాని మీద తీసుకెళ్తే పక్కంటే పోనీ ఉన్నాడు అసలు నువ్వు బండి. ఎవడు? నువ్వు. నాకు కొద్దిసేపు కూర్చోవాలనిపించింది, ఆపినా. టైం ఎందుకు ఆపొద్ది, మనుషులు ఏమనుకోరు దాంట్లో, అది ఎంత ఉంది, మనిషి ఎత్తుకోలేదు. ఇప్పుడు నువ్వు మునిగినావు అనుకో, నీ జలుబు ఇంకా పెరిగిపోయిద్ది. ఎందుకు చెప్ప, అవసరం అంటవా? అదిగో అమ్మ రోడ్డు బాగానే ఉంది ఆడ, ఈ కొంచెం దూరమే మట్టి రోడ్డు, అదిగో అక్కడి నుంచి రోడ్డు బాగుంటుంది. బాబోయ్, రోడ్డు చూడు ఎంత బాగుందో. ఆపేనా? ఆపినా? పొంగ అదేంది అంత పొడుగుంది, వామ్మో అదేంది అంత పొడుగుంది, నిజానే చాలా లావుంది, చాలా పెద్దగా ఉంది అది. ఓ అబ్బో ఎంత పెద్దగా ఉంది అది, భయపడింది అది. అయ్యో పాము, నిజమే కనిపించింది. వామ్మో నీ నోరు మంచిది కాదమ్మో, దండాలమ్మో తల్లి పాము. వామ్మో నాగేంద్రుడు కనిపించాలన్నావు, కనిపించిండమ్మో. వామ్మో నిన్ను చూస్తే నాకు భయం అవుతుంది అమ్మో, పాము కనిపించాలి ఒకటి అన్నో కనిపించింది అమ్మో. వామ్మో వద్దమ్మో, నిన్ను చూస్తే నాకు భయం అవుతుందో ఇప్పుడు. నువ్వు పాము కనిపించాలంటే నేను మైండ్ పోయింది నాకు, అది నీకే కనిపించింది ఏంది పాము? అయ్యయ్యో ఇదేంది కనుకో, అమ్మో నాకు భయం అవుతుంది అమ్మ నిన్ను చూస్తుంటే. పత్తి 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 తోట, పత్తి కొంచెం తీసుకో, చెవులలో పెట్టుకోవడానికి పనికి వచ్చింది. తీసుకోపో, చెవులలో పెట్టుకోను, నేను తీసుకుంటా. నువ్వు దిగి వెళ్ళి తెచ్చుకో. దిగు, యాక్షన్ చేస్తున్నావు నువ్వు, అసలు పెళ్లి సంబంధానికి వెళ్తున్నావా లేకపోతే రోడ్లు అంటే యాక్షన్ చేయడానికి వెళ్తున్నావా? ఇప్పుడు కనిపించాలి అక్కడ నాగేంద్రుడు. వద్దమ్మో నువ్వు నీ నోటి తనకమ్మో, నువ్వు ఒక దాని ఓ భయపెడతావు నన్ను. అయ్యి నీటిలో బలి వెళ్తుంది, అది నీటిలో పాములు వెళ్తాయమ్మా. పోదాం. నేను దిగనమ్మా. దిగవా? దిగను నేను పోతున్నా మరి, పోతున్నాను పాయే. జాగ్రత్త మరి, జారుతుంది. ఏమోనమ్మో ఇదేందో రోడ్డు సరిగ్గా లేదు. ఎందుకు మాకు ఎందుకు దిగటం అవసరమా?
అంతా మందే దారి. ఓం నమ శివాయ. ఏందమ్మా ఇది జారుతుంది నిజమే, కాళ్ళు జారుతున్నాయి కదా. ఎట్ట దిగాలి ఇప్పుడు నేను? అలా ఉరికే ఫాస్ట్గా వెళ్ళిపో ముందుకి. అంతేనంటవా? ఏంది వాటర్ ఉంటే ఏమైంది? కింద పడతా? అది ఇక్కడ పెద్దది ఉన్న చూడు దూది ఎదరా. ఏమండి పత్తి తోటలోకి వెళ్ళిపోయాడు, పత్తి పూసేస్తున్నాడు. ఎవరన్నా ఉంటే రండి. ఓహో ఎవరన్నా వస్తే నేను మాట్లాడుకుంటలే, నువ్వు భయపడకు. నువ్వు మాట్లాడుకు, నేను మాట్లాడుతున్నా. పత్తి పాడైంది.